హలో అండి. ఈ తరం ఇల్లాలికి స్వాగతం. మీరు చూస్తున్నది 10th గ్రాండ్ నర్సరీ మేళా హైదరాబాద్లో జరుగుతుందండి. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో 10th గ్రాండ్ నర్సరీ మేళాని నిర్వహించారు. ఇక్కడ చాలా రకాల మొక్కలతో పాటు ఆర్నమెంటల్ ప్లాంట్స్, హైడ్రోపోనిక్స్, ఇండోర్ ప్లాంట్స్, ఎయిర్ ప్లాంట్స్, వాటర్ ప్లాంట్స్, వర్టికల్ గార్డెనింగ్, బల్క్ గిఫ్టింగ్, సక్యులెంట్స్, కాక్టస్, క్రీపర్స్, బోన్సాయ్, టెర్రేరియం, ఇలా సో మెనీ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఇక్కడ దొరుకుతున్నాయి మనకి. మేము సిటీజీ గ్రూప్ మెంబర్స్ కావటం వల్ల ఫ్రీ ఎంట్రీ పాస్తో లోపలికి వెళ్ళటం జరిగింది. మామూలుగా అయితే 20 రూపీస్ పర్ పర్సన్కి తీసుకుంటున్నారండి. ఈ నర్సరీ మేళా ఆగస్టు 19th నుంచి ఆగస్టు 23rd వరకు జరగనుందండి. మన ఛానల్లో ఫస్ట్ రోజే నర్సరీ మేళాకి సంబంధించి లైవ్ ప్రోగ్రామ్ అనేది జరిగింది, మీరు చూడొచ్చు. అయితే అక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల వీడియో క్లారిటీ తగ్గడం, వాయిస్ సరిగ్గా లేకపోవడం వల్ల చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు. అందుకని నేను మీ అందరికీ ఓవరాల్గా ఒక ఐడియా వస్తుందని మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. నర్సరీ మేళా ఓవరాల్గా మెయిన్ స్టాల్స్ అన్నీ కవర్ చేశాను. న్యూ క్లాసిక్ నర్సరీ వాళ్ళు స్టాల్ పెట్టారు. ఇక్కడ వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవ్వండి. నేను ఇంకా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ కూడా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర ఉన్న ప్లాంట్స్ అన్నింటినీ చూపిస్తున్నాను మీకు. ఫ్లవర్ ప్లాంట్స్, క్రీపర్స్, ఆర్నమెంటల్, ఇలా వీళ్ళ దగ్గర ఉన్న ప్లాంట్స్ అన్నింటినీ మీకు చూపిస్తున్నాను. చామంతుల వెరైటీస్, అన్ని రకాల కలర్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. చామంతులు ఎల్లో, పింక్, వైట్, ఆరెంజ్, ఇలా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. ఈ నర్సరీ మేళాలో దేశవ్యాప్తంగా ప్రముఖ కంపెనీలు, అంకుర సంస్థలు, నర్సరీల స్టాల్స్ ఉన్నాయండి. చాలా రకాల మొక్కలకి సంబంధించి టూల్స్ కానివ్వండి, పాట్స్ కానివ్వండి, గ్రో బ్యాగ్స్ కానివ్వండి, ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. మీరు ఈ వీడియోలో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడొచ్చు. వీటికి సంబంధించి దాదాపు 125 స్టాల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఇలా ఈ స్టేట్స్కి సంబంధించిన స్టాల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మీరు ఈ గ్రాండ్ నర్సరీ మేళాని సందర్శించినట్లయితే రేర్ వెరైటీ ప్లాంట్స్ని పొందవచ్చు. అలాగే మీ గార్డెన్కి సంబంధించి ఏ వస్తువైనా ఇక్కడ దొరుకుతుంది. మెన్యూర్స్ కానివ్వండి, సాయిల్ మిక్స్ కానివ్వండి, ఆర్నమెంట్ ప్లాంట్స్ కానివ్వండి, ఇలాంటి ఫ్రూట్ ప్లాంట్స్, ఫ్లవర్ ప్లాంట్స్, వెజిటేబుల్ సీడ్స్, ఇలా అన్నీ ఒక్క దగ్గరే మనకి అవైలబుల్గా ఉన్నాయి. మనం సిటీకి వస్తే సిటీ అంతా తిరగనవసరం లేదండి. ఈ మేళా జరుగుతున్న టైంలో సిటీకి వస్తే ఈ మేళా ఒక్కటి సందర్శించినట్లయితే మనకు కావాల్సిన ఎన్నో వస్తువులు ఇక్కడ కొనుగోలు చేసుకోవచ్చు. మనకు తెలియని ఎన్నో మొక్కలని ఇక్కడ చూసి సంబరపడవచ్చు మనము. మీరు నేచర్ లవర్స్, గార్డెన్ లవర్స్ అయితే కంపల్సరీ ఇలాంటి నర్సరీ మేళాలు ఎక్కడ నిర్వహించినా విజిట్ చేయాలి. చూడండి, హ్యాంగింగ్ బాస్కెట్స్ కూడా ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. ఇవి ఆ డైరెక్ట్ ప్లాంట్ తోటి మనకి సేల్ చేస్తారు. మీరు కావాలి అంటే హ్యాంగింగ్ బుట్ట అంతా కూడా తీసుకెళ్ళొచ్చు. ఇంకా ఇక్కడ వెరైటీ ఆఫ్ ఫ్లవర్ ప్లాంట్స్, క్రోటాన్ మొక్కలు, ఇలా మీకు చూపిస్తున్నాను కదా. కొన్ని స్టాల్స్లో ప్రైజెస్ అనేవి మనకి బోర్డ్ పెట్టారు. ఇక్కడ వీళ్ళ దగ్గర బోర్డ్ పెట్టలేదు, కానీ రీజనబుల్గానే ఉన్నాయండి ఫ్లవర్ ప్లాంట్స్ ప్రైజెస్ అనేవి. ఈ ప్లాంట్స్ మీ మిద్దె తోటల్లో, మీ గార్డెన్లో కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఇవి హనీబీస్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాయంట. హనీబీస్ ఉంటే ఫ్లవరింగ్ కానీ, కాయలు పిందెలు పడటం కానీ ఎక్కువగా ఉంటుంది మనకి. అందుకని ఈ ప్లాంట్ కంపల్సరీ ఉండాలి. ఇంకా కొన్ని పూల మొక్కల పేర్లు కూడా తెలియదండి నాకు. అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ, చూడలేదు కూడా. ఇంతకుముందు ఎన్నో చూడని ప్లాంట్స్ అన్నీ నేను ఇక్కడ చూశాను. మనకి ఎంతో నాలెడ్జ్ కూడా వస్తుంది. పిల్లలతో వస్తే వాళ్ళు కూడా చూసి మొక్కలలో ఇన్ని వెరైటీస్ ఉంటాయా అని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఈ నర్సరీ యొక్క డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీరు కావాలి అంటే అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. వీళ్ళది క్యాక్టస్ నర్సరీ అంట. ఈ క్యాక్టస్ నర్సరీ స్టాల్స్లో
డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్‌లో ఉన్నాయి క్యాక్టస్ అనేవి. పెద్దవి, చిన్నవి, చిటికెన వేలు సైజ్ నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇవి ఇండోర్ డెకరేషన్‌కి కూడా బాగా అందంగా కనిపిస్తాయి. టేబుల్ మీద పెట్టుకోవడానికి, డైనింగ్ టేబుల్స్, ఇలా టీవీ దగ్గర అలా అన్ని చోట్ల పెట్టుకోవడానికి ఇవి చాలా అందంగా కూడా ఉంటాయి. వాటరింగ్ అనేది చాలా తక్కువ అండి వీటికి. వాటర్ అసలు అవసరమే లేదు. మనం ఇలా చిలకరిస్తే చాలంతే. ఇన్ని రకాల కాక్టస్ మొక్కలు నేను ఇక్కడే చూశాను. వందల్లో కాదు, వేలల్లో ఉన్నాయి అనే చెప్పాలి. మీరు ఈ నర్సరీ మేళాని విజిట్ చేయడం మిస్ అయినా పర్వాలేదు. వీళ్ళ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి చెక్ చేసి వాళ్ళ అడ్రస్‌కి వెళ్ళి కూడా మీరు మొక్కలని తీసుకోవచ్చు. ఈ చిన్న చిన్న క్యాక్టస్ మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో. వీటిల్లో కొన్ని ఇండోర్ ప్లాంట్స్ ఉన్నవి, కొన్ని అవుట్‌డోర్ ప్లాంట్స్ కూడా ఉన్నవి. మనం ఇంట్లో పెంచుకోవచ్చు. అలాగే సన్‌లైట్‌లో కూడా పెట్టి పెంచుకోవచ్చు. ఇక్కడ చూసారా ఇవి ఫ్లవర్ బొకేస్ లాగా ఎంత అందంగా ఉన్నాయో. ఇవి నాకు చాలా బాగా నచ్చాయి ఈ ప్లాంట్స్. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే ఈ తరం ఇల్లాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఆదరిస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ స్టాల్ వచ్చి గార్డెన్కి సంబంధించిన అన్ని రకాల టూల్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇవి చూసారా మీరు, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను. కోయిర్పిత్తుతో హ్యాంగింగ్ బాస్కెట్స్. ఇక్కడ వెరైటీ మోడల్స్, చాలా మోడల్స్లో ఉన్నాయి. కోయిర్పిత్తుతో చేసిన బాస్కెట్స్, హ్యాంగింగ్ బాస్కెట్స్ ఉంటాయి కదా, అవి చాలా మోడల్స్లో ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడే కోన్ షేప్లో ఉంది, ఇక్కడ హాఫ్ సర్కిల్ షేప్లో ఉంది. ఇది లైఫ్ టైం ఎక్కువగా ఉంది. అండ్ మన మొక్కకి సమ్మర్ సీజన్లో చాలా బాగా యూజ్ అవుతాయి. ఇక్కడ ఇంకా వీళ్ళ దగ్గర సీడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, మెన్యూర్స్ కూడా ఉన్నాయి, గ్రాన్యూల్స్, మెన్యూర్స్, కాంపోస్ట్ మిక్చర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపిస్తున్నవి ఇవి జనపనారతో చేసిన గ్రో బ్యాగ్స్ అండి. మనం ప్లాస్టిక్ గ్రో బ్యాగ్సే చూసాము ఇప్పటివరకు. ఇక్కడ వీళ్ళ దగ్గర జనపనారతో చేసిన గ్రో బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఇవి వీటి స్పెషాలిటీ ఏంటంటే వీటి లైఫ్ టైం వచ్చి 4 to 5 years దాకా ఉంటుంది. అండ్ అలాగే ఇవి లీటర్ వాటర్ని క్యాపబుల్ చేసుకునే కెపాసిటీ ఉందండి. ఇప్పుడు మనం ఎక్కడికైనా ఊరికి వెళ్ళాలి అని అనుకుంటే లీటర్ నీళ్లు పోస్తే అవి మనం వచ్చేంత వరకు కూడా లీటర్ నీళ్ళని అవి స్టోర్ చేసుకొని మొక్కకు అందిస్తూ ఉంటాయి. అంత బెనిఫిట్ అండి ఈ జనపనార సంచుల వల్ల. కోయిర్పిత్తుతో చిన్న చిన్న బాస్కెట్స్ కూడా చేశారు. ఇంకా చాలా ఉన్నవి. వీళ్ళ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కంపల్సరీ చూడండి. వీళ్ళ స్టాల్ వచ్చి ఇక్కడ అన్ని రకాల గడ్డలు, దుంపలు, జింజర్ లిల్లీస్, లిల్లీకి సంబంధించి ఇంకా వీటి పేర్లు సగం పేర్లు నాకు తెలియదు. ఇక ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. రీజనబుల్ ప్రైజెస్కే ఉన్నాయండి. మళ్ళీ చెప్తున్నాను, రీజనబుల్గా ఉన్నాయి. మన లోకల్ నర్సరీస్లో కంటే కూడా ప్రైజెస్ ఇక్కడ తక్కువగా ఉన్నాయి. నేను చాలా మొక్కలు తెచ్చుకున్నాను. మీకు మరొక వీడియోలో, ఈ వీడియో చాలా లెంతీగా అయ్యింది, మరొక వీడియోలో కంపల్సరీ నేను తెచ్చుకున్న మొక్కలన్నిటినీ చూపిస్తాను. తామర పువ్వులు, తామర గడ్డలు, కలువ గడ్డలు, ఇంకా మైక్రో లిల్లీస్ అండి. మైక్రో లిల్లీస్ థర్డ్ వెరైటీ మైక్రో లిల్లీస్ కూడా వీళ్ళ దగ్గర అమ్మడం జరుగుతుంది. ఇవన్నీ ప్యాక్ చేసి ఉంచారు వీళ్ళు. మనం వెళ్ళి తెచ్చుకోవడం మాత్రమే. డైరెక్ట్గా నీట్గా చక్కగా అన్ని దేనికి సంబంధించి కలర్, వాటి యొక్క కలర్ గడ్డలన్నీ కూడా ప్యాక్ చేసి ఉంచారు. ఫ్లవర్స్ అంటే బాగా ఇష్టపడే వాళ్ళు ఈ నర్సరీలో కంపల్సరీ మీకు చాలా రకాలైనటువంటివి దొరుకుతాయి. ఇక్కడ చూసారా ఈ బల్బ్స్ అన్ని కూడా అన్ని రకాల బల్బ్స్, టర్బ్రోజ్ బల్బ్స్, లిల్లీ గడ్డలు, రజనీగంధ, ఇంకా సెంటెడ్ బల్బ్స్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. నేను 1-2 రకాలు కూడా పర్చేస్ చేశాను. అవి కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.
ఫ్లవర్ లవర్స్‌కి ఇదొక మంచి నర్సరీ స్టాల్ అనే చెప్పాలి. ఇక్కడ మీరు మిస్ అయినా పర్వాలేదండి. నేను డిస్క్రిప్షన్‌లో వీళ్ళ డీటెయిల్స్ అనేది ఇస్తాను చూడండి. వీళ్ళ స్టాల్ వచ్చి హైడ్రోపోనిక్స్‌కి సంబంధించిందండి. ఇక్కడ మీరు చూస్తున్నది ఇది మాస్ అని అంటారు. చెక్కపెట్టెలో చక్కగా అందంగా అరేంజ్ చేసిన దీన్ని మాస్ అని అంటారు. ఇది మామూలుగా ఇంట్లో పిల్లర్స్ ఉంటాయి కదండీ! పిల్లర్స్‌కి అరేంజ్ చేస్తారంట. దీనికి వాటరింగ్ అవసరం లేదు. మన ఏం కేర్ అవసరం లేదు. ఇది ఓన్లీ ప్రకృతి నుంచి, ఎండ నుంచి, గాలి నుంచి ఆహారం తీసుకొని తయారు చేసుకొని ఎయిర్‌ని ప్యూరిఫై చేస్తుందంట. అంత మంచిదండి ఇది. చాలా బాగుంది. మీకు నచ్చిన వాళ్ళు దీన్ని చక్కగా ఇంట్లో కూడా డెకరేటివ్‌గా అరేంజ్ చేసుకోవచ్చు. వర్టికల్ గార్డెన్‌లో పసుపు ఎలా పండించాలి? మట్టి తక్కువ, అసలు చెప్పాలంటే మట్టి లేదనే చెప్పాలి. మట్టి లేకుండా వీళ్ళు ఈ సాయిల్ బాల్స్‌ని యూజ్ చేసి, వాటర్‌ని యూజ్ చేసి మొక్కల్ని పెంచుతున్నారు. ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, వాటర్ రన్ అవుతూ ఉంటుంది. వాటిలో అన్ని రకాల లీఫీ వెజిటేబుల్స్‌ని మనం పెట్టుకోవచ్చు. ఈ సిస్టమ్ అంతా కూడా మనం వీళ్ళని కాంటాక్ట్ అయితే మన ఇంట్లో వీళ్ళు అరేంజ్ చేసి వెళ్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉండి ప్లేస్ లేకపోయినా, పెంచుకోలేకపోయినా కాస్తంత ప్లేస్ ఉన్నా చాలండి. వీళ్ళు ఈ యొక్క ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఈ యొక్క సెట్‌ని అరేంజ్ చేస్తారు. అలాగే మనకి వాటి యొక్క కేర్ ఎట్లా చూసుకోవాలి, వాటరింగ్ ఏంటి, ఎలా మేనేజ్ చేయాలి వీటిని అనేది కూడా చెప్తారు. వీళ్ళ అడ్రస్ వచ్చి ఇన్ఫినిటీ గ్రీన్ ఫార్మ్స్ అండి. నేను ఇంకా డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను, చెక్ చేయండి. ఇంకా ఈ స్టాల్ వచ్చి బోన్సాయి మొక్కలండి. ఈ బోన్సాయి మొక్కలు చాలా అందంగా, చాలా పీస్‌ఫుల్‌గా, ఎంత చక్కని విధంగా ఉన్నాయండి. చూడండి, చిన్న బాస్కెట్‌లో మనం ఎంత పెద్ద చెట్టునో చూసిన ఫీల్‌ని ఇస్తుంది ఇదంతా కూడా మనకి. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లాంట్ వచ్చి 5 ఇయర్స్ ప్లాంట్ అండి. పెద్ద మర్రి చెట్టులాగా కనిపిస్తుంది కదా, అది మనం బాల్కనీలో కానీ ఇంకా అలా మనం కూర్చున్న ప్లేస్లలో కానీ సైడ్కి ఇలా అరేంజ్ చేస్తే ఎంతో అందంగా ఉంటుంది చూడటానికి. ఏదో పెద్ద వృక్షం మన దగ్గర ఉన్నట్లు మనం ఫీల్ అవుతాము. వీళ్ళు కూడా వీటి యొక్క మెయింటెనెన్స్, ఎలా వీటిని మెయింటైన్ చేయాలి, వీటి కేర్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి అడ్వైస్ చేస్తూ ఉంటారు. వీళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి. ఇది స్టోన్‌తో ఇలా డెకర్ చేసి ఇలా చెట్టును పెంచారు. ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. ఈ నర్సరీ అంతా ఇలాంటి మొక్కలు చాలా రకాలుగా ఉన్నాయండి. చాలా అందంగా కూడా ఉన్నాయి. మనం ఒకసారి విజిట్ చేస్తే ఇలాంటి నర్సరీ మేళాస్ ఎక్కడ పెట్టినా కూడా మనం వాటిని విజిట్ చేయటం వల్ల మనం ఆహ్లాదంగా ఫీల్ అవుతాము. ఒక మాటలో చెప్పాలి అంటే, ఇక్కడ బుద్ధుడు ఉన్న సెట్ చూసారా అండి? బుద్ధుడు ఉన్న ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఎంత బాగుందో. ఇది ఒక్కటి చాలండి బాల్కనీలో కానీ అలా మనం ఎక్కడ కూర్చుంటే అక్కడ పెట్టుకోవడానికి. ఇక్కడ హ్యాంగింగ్స్ చూసారా ఎంత బాల్ షేప్లో ఎంత బాగున్నాయో. ఇవి కూడా చాలా బాగున్నాయి వీళ్ళ స్టాల్ యొక్క డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. మీ ప్లాంట్స్ అన్ని మట్టే కనిపించడం లేదు, కానీ ఎంత పెద్ద వృక్షాల లాగానో కనిపిస్తున్నాయి. చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చాయి. ఇది డబల్ స్టేర్లో పైన పెద్ద మొక్కని పెంచుకున్నట్లు డిజైన్ చేశారు. ఎంత బాగుంది చూడండి ఆ మొక్క. వీళ్ళ యొక్క షాప్ డీటెయిల్స్ చెప్తున్నారు, వినండి. స్టాల్ నేమ్ B1, స్టోర్ నేమ్ ట్రైట్రీస్ బోన్సాయి స్టూడియో, నాగోల్. మొబైల్ నెంబర్ 7729011126. ఇక్కడ ఇంకో స్టాల్ ఉంది. జపనీస్ క్లే క్రాఫ్టెడ్ పద్మశ్రీ అవార్డెడ్ హ్యాండ్ మేడ్ పాట్స్ అండి. ఇవి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు పాట్స్, అవి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. అంటే మనం పెరుగు తెచ్చుకుంటాం కదా, పెరుగు బాస్కెట్స్ అలా ప్లాస్టిక్వి ఉంటాయి కదా, అంత వెయిట్లెస్ ఉన్నాయి. కానీ వీటి యొక్క లైఫ్ టైం వచ్చి 5 ఇయర్స్ వరకు ఉంటుందంట. 3 to 5 ఇయర్స్ ఉంటుందండి.
ఎండకు పెట్టినా ఏం అవ్వదు వాటికి. ఇక్కడ వీళ్ళ దగ్గర హ్యాండ్‌మేడ్ పాట్స్ అంట. ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా! చాలా డిజైన్స్‌లో, మోడల్స్‌లో ఉన్నాయి. ఇవన్నీ కూడా హ్యాండ్‌మేడ్ పాట్స్. సిరమిక్ పాట్స్, మనకి బోన్సాయి ట్రీస్ పెంచుకోవడానికి ట్రేస్, బోన్సాయి ట్రేస్ అవి కూడా అవైలబుల్‌గా ఉన్నాయి వీళ్ళ దగ్గర. హ్యాంగింగ్స్ అండి ఇవి. హ్యాంగింగ్స్ మనీ ప్లాంట్ లాగానే ఉన్నాయి. కానీ చాలా అందంగా ఉన్నాయి. కలర్ వచ్చి కొంచెం వేరియేషన్‌లో ఉన్నాయి. థిక్ గ్రీన్, లైట్ గ్రీన్, ఇంకా లైట్ పింక్ షేడ్‌లో ఇలా కలర్స్ వచ్చి ఉన్నాయి. ఈ లీవ్స్ చాలా అందంగా ఉన్నాయి. క్రోటాన్ మొక్కలు, ఇంకా హ్యాంగింగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర కూడా. వీళ్ళ యొక్క డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తున్నాను. దయచేసి అక్కడ కూడా చెక్ చేయండి. ఇంకా ఇక్కడ మరొక స్టాల్ చూడొచ్చు. ఎస్ఎం క్రియేషన్స్ వారిది. ఇక్కడ అన్నీ కూడా హ్యాండ్‌మేడ్ అండి. వారి ఓన్‌గా డెకరేట్ చేసి ఇక్కడ ఒక చిన్న స్టాల్ అనేది పెట్టారు వీళ్ళు. బోన్సాయికి సంబంధించి సక్యులెన్స్, కాక్టస్ యూజ్ చేసి వీళ్ళు చిన్న చిన్న ట్రేస్‌ని డెకరేట్ చేశారు. మనం ఇక్కడ కొనుక్కోవచ్చు. ఈ బోన్సాయి మొక్కలు చూడచక్కగా ఉన్నాయి. చిన్న ట్రేలో పెద్ద వృక్షం అలా అనిపిస్తది మనకి. ఇవన్నీ కూడా చూసారా, ఇవి కొబ్బరి చిప్పలు, ఇంకా శంకులు యూజ్ చేసి వాటిలో కూడా మొక్కలనేవి పెట్టారు. అలా వాళ్ళ యొక్క ఓన్‌గా డిజైన్ చేసినవి. ఇది ఒక చిన్న స్టాల్ ఉంది ఇక్కడ. ఇలాంటివి 10 దాకా ఉన్నవి స్టాల్స్. మీకు ఒక ఐడియా రావాలి అని వీటికి సంబంధించి ఒక స్టాల్‌ని కవర్ చేశాను నేను. ఇంకా బృందావన్ నర్సరీ అండి. ఇది ఒక స్టాల్. ఇక్కడ వీళ్ళ దగ్గర చాలా వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇవి ఇప్పుడు చూపిస్తున్నది స్వీట్ లెమన్ ప్లాంట్ ఉంటుంది కదా, అది మనం డైరెక్ట్గా ఇది కొంచెం పండిన తర్వాత డైరెక్ట్గా కోసుకొని తినొచ్చు. అంత తీయగా ఉంటుంది. ప్లాంట్స్ యొక్క ప్రైజెస్ అండ్ నేమ్స్ కూడా, నేమ్ ప్లేట్స్ ఉన్నాయి ఇక్కడ. నేను అన్నిటిని కవర్ చేశాను. మీరు చూడొచ్చు. స్టివియా 100 ఇంకా అన్ని రకాలవి మీరు చక్కగా చూడొచ్చు. పండ్ల మొక్కలు కానివ్వండి, మెడిసినల్ ప్లాంట్స్, హెర్బ్స్, ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్స్, హ్యాంగింగ్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్, లిల్లీస్, తామరలు, కలువలు, ఇలా చాలా రకాల ప్లాంట్స్ అనేవి వీళ్ళ దగ్గర ఉన్నాయి. సరస్వతి ఆకు, ఇంకా ఇలా క్రోటాన్స్ చాలా మీరు చూడొచ్చు. మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓవరాల్గా ఒక ఐడియా వస్తుంది మీకు. ఇది చాలా సెంటెడ్ స్మెల్ ఉంటుందండి ఈ ఫ్లవర్. మా ఇంట్లో ఉంది ఈ క్రీపర్. ఇంకా చాలా ప్లాంట్స్ నేమ్స్ తెలీదు. సదాపాకు ఇది నిజంగానే నాకు తెలీదు. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. సరస్వతి ఆకు ఇది మెదడుకు చాలా మంచిది. డ్రాగన్ ఫ్రూట్, వాక్కాయ, వాటి మొక్కలు, అలాగే ప్రైజెస్ కూడా ఉన్నాయి. 60 రూపీస్ ప్రైజ్. లోకల్ నర్సరీస్ కంటే ప్రైజెస్ అనేవి ఇక్కడ రీజనబుల్గా ఉన్నాయి నాకు.
రోజెస్ చాలా రీజనబుల్గా ఉన్నాయి. లోకల్ నర్సరీస్లో 200 దాకా ఉంటాయి, కానీ ఇక్కడ వీళ్ళు చక్కగా 60 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా కలర్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇంకా ఫ్రూట్ ప్లాంట్ బంగినపల్లి, రుద్రాక్ష ప్లాంట్ అండి. మనం రుద్రాక్ష అవి మాలలు ఉంటాయి కదా, అది ఇన్సులిన్, దాల్చిన చెక్క, ఆల్ స్పైసెస్ ప్లాంట్, ఇవన్నీ వినటానికి కూడా చాలా బాగున్నాయి కదా. ఈ ప్లాంట్స్ ఉంటాయని మీకు తెలుసా? అసలు అన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయి. బిర్యానీ ఆకు, ఇలాచీ, ఆల్ స్పైసెస్, ఈ యొక్క జాతీయ ఉద్యాన వ్యవసాయ ప్రదర్శన ఆగస్టు 19 నుంచి ఆగస్టు 23 వరకు జరుగుతుందండి. మనము ఈ నర్సరీ మేళాకి వెళితే అన్ని రకాల గార్డెన్కి సంబంధించి అన్ని రకాలవి ఇక్కడ తీసుకోవచ్చు. ప్లాంట్స్ కానివ్వండి, సాయిల్ మిక్చర్స్ కానివ్వండి, పెస్ట్ కంట్రోలర్స్ కానివ్వండి, ఇలా అన్ని రకాలవి ఒక్క చోటే లభిస్తాయి మనకి. ఇంకా ఇక్కడ కొన్ని స్టాల్స్లో మినిచర్ గార్డెనింగ్ టాయ్స్, ఫెరీ గార్డెనింగ్ టాయ్స్ కూడా ఉన్నాయండి. సిరమిక్ పాట్స్, చాలా వెరైటీ ఆఫ్ సిరమిక్ పాట్స్ ఉన్నాయి. ప్లాంటింగ్ పాట్స్, గార్డెనింగ్ పాట్స్, ఇలా ఇండోర్లో డెకరేటివ్గా మనం అలంకరించుకోవడానికి, ఇంట్లో పెట్టుకోవడానికి వైట్ కలర్లో, యాష్ కలర్లో లభిస్తున్నాయి. ఆ స్టాల్ అనేది నేను లైవ్ ప్రోగ్రాంలో చూపించాను. ఇక్కడ క్రోటాన్ ప్లాంట్స్ చూసారా ఎంత వెరైటీగా ఉన్నాయో, గీతలు లైన్స్ వచ్చి. ఇంకా వీళ్ళ స్టాల్ వచ్చి బ్లిస్ కలెక్షన్. వీళ్ళ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ గ్రో బ్యాగ్స్, సీడ్స్, మెన్యూర్స్, గ్రాన్యూల్స్, సాయిల్ మిక్చర్స్, ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి వీళ్ళ దగ్గర. గ్రో బ్యాగ్స్, సాయిల్ మిక్చర్స్, మెన్యూర్స్, గ్రాన్యూల్స్, ఇంకా ఫెర్టిలైజర్స్, వీటికి సంబంధించి దాదాపు 10 స్టాల్స్ దాకా ఉన్నాయి. మీరు ఏ స్టాల్కి వెళ్ళినా చక్కగా తీసుకోవచ్చు. సీడ్స్ చూసారా ఎంత సెక్యూర్డ్గా వీళ్ళు ఎయిర్ టైట్ బాక్సెస్లో ప్యాక్ చేశారో. ఇవన్నీ వెజిటేబుల్ ఫ్రూట్కి సంబంధించిన సీడ్స్. ఇంకా ఇక్కడ ఇంకొక స్టాల్ ఉంది, టెర్రా ఆర్గానిక్స్. ఇది మీకు అందరికీ తెలిసిందే. టెర్రస్ గార్డెన్కి సంబంధించిన మొక్కలన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. టెర్రస్ గార్డెన్లో మనకి తొందరగా కాపు వచ్చే ప్లాంట్స్ కావాలి కదా, అవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. టేబుల్ టాప్, ఆరెంజ్, ఇంకా అవకాడో, గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళ దగ్గర. హ్యాంగింగ్స్ కూడా చాలానే ఉన్నాయి. కూర అరటి, ఆమ్రా ఫ్రూట్, వుడ్ యాపిల్, కొరండా ప్లాంట్, స్వీట్ లెమన్, వీళ్ళ దగ్గర కూడా స్వీట్ లెమన్ ఉందండి. వెల్వెట్ యాపిల్, కోకో ప్లాంట్, వీళ్ళ దగ్గర మనం ఇంతకుముందు వినని చూడని చాలా రకాల ప్లాంట్స్ ఉన్నాయి. స్వీట్ నారింజ ప్లాంట్,
స్టార్ ఫ్రూట్, పాల సపోటా, ఇవన్నీ మనం చక్కగా టెర్రస్ గార్డెన్ మీద పెంచుకోవచ్చు. ఆల్ టైమ్ జాక్ ఫ్రూట్, స్ట్రాబెర్రీ, థాయ్ గువా వైట్ ప్లాంట్, లిచీ ఫ్రూట్ ప్లాంట్, థాయ్ డ్వార్ఫ్ బనానా, అలహాబాద్ సఫీదా, బాలనాగర్ సీతాఫలం, నేరేడు బ్లాక్, స్వీట్ టామరిన్ ప్లాంట్, సీతాఫల్ ఎన్ఎంకే ఈ వెరైటీ అనేది మామూలుగా సీతాఫలం వచ్చే సీజన్స్లో కాకుండా అది సీతాఫలం రాని సీజన్స్లో ఈ ప్లాంట్ అనేది వస్తుంది. షోషాంగ్ ఫ్రూట్ అంట, ఎబియూ ఫ్రూట్, ఇలా నాకు తెలియని చాలా ఫ్రూట్ ప్లాంట్స్ని ఇక్కడ చూశాను నేను. ఈ నర్సరీ మేళా అనేది క్లోజ్ అయినా పర్వాలేదండి. వీటి యొక్క ఇప్పుడు నేను కవర్ చేసిన స్టాల్స్ అన్నిటి డీటెయిల్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా అక్కడ చెక్ చేయండి. టెన్త్ గ్రాండ్ నర్సరీ మేళాలో చాలా రకాలైనటువంటి స్టాల్స్ ఉన్నాయి. ఇండోర్ ప్లాంట్స్, ఫోలేజ్ ప్లాంట్స్, ఆర్నమెంటల్ ప్లాంట్స్, ఎయిర్ ప్లాంట్స్, వాటర్ ప్లాంట్స్, వర్టికల్ గార్డెనింగ్, బల్క్ గిఫ్టింగ్, సక్యులెన్స్, కాక్టస్, క్రీపర్స్, బోన్సాయి, టెర్రరియం, సో మెనీ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇంకా మెడిసినల్ ప్లాంట్స్, హెర్బ్స్, ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్స్, హ్యాంగింగ్స్, ఫ్లవర్ ప్లాంట్స్, ఫ్రూట్ ప్లాంట్స్, లిల్లీస్, తామరలు, కలువలు, బోన్సాయి, ఎడేనియం, ఇలా చాలా రకాలుగా ఉన్నాయండి. గార్డెనింగ్ మెటీరియల్స్, గార్డెన్కి సంబంధించిన గార్డెన్ మెటీరియల్స్, సాయిల్ మిక్సింగ్, పెస్ట్ కంట్రోలర్స్, గార్డెన్ టూల్స్, ప్లాంటింగ్ పాట్స్, సిరమిక్ పాట్స్, సో మెనీ వెరైటీ ఆఫ్ ప్లాంటింగ్ పాట్స్ అండి. చాలా అసలు చెప్పలేని మాటలో అన్నీ ఉన్నాయి ఇక్కడ. మినిచర్ గార్డెనింగ్ టాయ్స్, ఫెరీ గార్డెనింగ్ టాయ్స్ కూడా ఉన్నాయి. అవి నేను లైవ్లో చూపించాను. ఈ వీడియోలో చాలా లెందీ అవుతుందని కవర్ చేయలేదండి. ఆర్గానిక్ మాన్యూర్స్, ఆర్గానిక్ పెస్టిసైడ్స్, ఇలా ఆర్గానిక్ సీడ్స్, ఇవి కూడా అందుబాటులో ఉన్నాయి. నేచర్ లవర్స్, గార్డెన్ లవర్స్, ఫ్లవర్ లవర్స్, ఫ్రూట్ లవర్స్, అందరూ పచ్చదనం ఇష్టపడే వాళ్ళందరూ ఇక్కడికి తప్పకుండా వచ్చి విజిట్ చేయాల్సిన మేళా అండి ఇది క్లోజ్ అయినా పర్వాలేదు. ఎప్పుడు నర్సరీ మేళాస్ ఉన్నాయని మీకు ఇంటిమేషన్ వచ్చినా తెలిసినా అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా విజిట్ చేయాలి. మనకి చాలా నాలెడ్జ్ వస్తుంది, అలాగే చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే అక్కడ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ని చూస్తాము, చాలా రీజనబుల్ ప్రైజెస్లో మనం తెచ్చుకుంటాము. ఇంకా నేను కూడా చాలా మొక్కలు తీసుకున్నాను, మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చూపిస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. అలాగే మీకు వీటిలో ఏ స్టాల్ బాగా నచ్చింది, ఏ మొక్క బాగా నచ్చింది తప్పకుండా కమెంట్ చేయండి. డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా కమెంట్ చేయండి. ఈ వీడియోని చూసిన వెంటనే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఈ తరం ఇల్లాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడొచ్చు మీరు. Thank you for watching.